గుప్తంగా చెప్పడం అనే పాయింట్ ఆయనకు నాకు ఇష్టం అని చెప్పి అంటున్నాడు. ఏమండి, మేము మాట్లాడేది కూడా అది. ప్రతి విషయాన్ని బహిర్గతం చేయకండి. ప్రతి బహిర్గతం చేస్తే దాని విలువ తెలియని వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. నీకు ఇప్పుడు భగవద్గీత పుస్తకం ఇచ్చేస్తారా, చదివేసి నువ్వు బాగా చేసేస్తావా చెప్పు అంటే ఊరికే అన్నావండి. నిన్నేం తక్కువ చేయట్లేదు అన్న. అన్నీ నువ్వు చదువుకునే కాడికి మరి క్లాసులు పెడుతుంది దేనికి, చేయడం దేనికి? అసలు నీ పిల్లాన్ని స్కూల్కి పంపించింది దేనికి? టెక్స్ట్ బుక్ అదే కదండి, పంతులు గారు చెప్పినా అదే, పిల్లాడు చదువుకున్నా అదే. నువ్వు స్కూల్కి పంపించింది దేనికి? పుస్తకం ఇంట్లో పెట్టి వాడిని చదువుకోమను. ఎందుకంటే నాన్న, ఆ చదువుకునేటప్పుడు మనకున్న స్థాయి వేరు, అర్థం చేసుకునేది. దాన్ని విడమరచి దాని లోపలికి వెళ్ళి దాని అంతరార్థం చెప్పేటువంటి వాడు టీచర్ కావాలి. ఇక్కడ ఆధ్యాత్మిక విద్యకి గురువు అన్నారు. ఏనాన్న, అది ఎవరిని తక్కువ చేయట్లేదు నాన్న. ఎవరి సాధనను బట్టి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళు అందుకుంటారు. అక్కడ ఆ స్థితికి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి కట్టుబాట్లు ఉండవు. ఎందుకంటే వాడు బ్రహ్మం అయిపోయాడు. ఇందాక చెప్పబడినటువంటి ఆత్మ ఏకత్వం వాడికి అర్థమైంది. వాడికి నిబంధనలు పనిచేయవు, మిగతా వాళ్ళకి నిబంధనలు ఉంటాయి. వెరీ గుడ్, ఓకే, వెళ్దాం. సో ఇక్కడ పరమాత్మ కూడా ఏం చేస్తున్నా అంటే, ఏ విషయాన్నైనా కూడా వేదాల గురించి వాటి గురించి గుప్తమైన పద్ధతిలో చెప్పడమే కరెక్ట్ అని ఆయన చెప్తున్నాడు. బహిరంగపరచద్దు. బహిరంగపరిస్తే సద్వినియోగం కన్నా దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. తర్వాత లేనిపోనిది వాళ్ళ చేత పాపం చేసే అవకాశం మనం కల్పించిన వాళ్ళు అవుతాం. అవన్నీ కూడా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మహామంత్రాలు. ఆ మంత్రాన్ని నీకు ఉచ్చరించడం చేత కాకుండా, నాలిక తిరగకుండా రోజు 3 సార్లు కోడి మేక అన్నీ తిని నాలిక తిరగకుండా దాన్ని నువ్వు చదివితే ఆ మంత్రం యొక్క విషపరిణామం నీ శరీరంలో కలుగుతుంది. బీజాక్షరాలు వక్రంగా తలిగితే, అపశబ్దం తలిగితే అది చెయ్యకూడదు నమ్మినవాడు. అర్థమైందన్నా? అందువలన ఇది అంటే కాంట్రవర్సీలోకి వెళ్ళటం నా ఉద్దేశం కాదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం మరొకసారి చెప్తున్నాను. దీన్ని బహిరంగపరిచి మాట్లాడడం తప్పు ఈ విద్య. ఎందుకని చెప్పాడు ఆయన? ఆ అంతఃకరణ శుద్ధి కలిగిన కొద్ది మందికి మాత్రమే ఇది అర్థం అవుతుంది, మిగతా వాడికి అర్థం కాదు అని చెప్పాడు. కారణం అది ఆయన చెప్పేది. అంతఃకరణం అంటే ఏమిట్రా? మనసు, బుద్ధి, చిత్తం, అహం. ఇప్పుడు మనలో ఈ 4 శుద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అర్థమైందనా? ఎవరికి చెప్పాలి? అది శుద్ధమైన వాడికి చెప్పాలి. అక్కడ కులం లేదు. అర్థమైందనా? అంటే నీ అర్హత నాన్న, ఆ అర్హత నీ దగ్గర సంపాదించుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా చెప్పాలి. దాన్ని దాచిపెట్టడానికి అవకాశం లేదు. నువ్వు శూద్రవంశంలో పుట్టావు కనుక నీకు చెప్పకూడదని అంటాం తప్పు. అర్థమైందా? అది ఓకే, రైట్, వెరీ గుడ్. తర్వాత నాకు కూడా ఈ విషయం గుప్త పద్ధతిలో చెప్పడమే అభిష్టం. ఈ మహా విషయం అంతఃకరణ శుద్ధి గల వారికే అర్థమవుతుంది. చూసావా? అంతఃకరణ శుద్ధి, ఈ 4 శుద్ధిపడి ఉండాలి. వాడికి అర్థమవుతుంది నువ్వు చెప్తే. ఆడ ఏ కులంలో పుట్టాడని అర్థం లేదు. మన గురుగారు ఏ కులంలో పుట్టాడు? ఆయనకి ఎందుకు అర్థమైంది? అది పూర్వజన్మ సుకృతం, వాసన, సాధన. 20 సంవత్సరాల పాటు ఆయన ఏ రోజు నిద్రపోలేదు తెలుసా నీకు? రోజు రాత్రిపూట దీపం పెట్టి కూర్చుంటే, మన మిలిటరీలో పనిచేసేవాడు ఆయన. ఆ మిలిటరీలో ఉన్న అమ్మవారు వాళ్ళు రాత్రిపూట లేచి చూసి, ఏమిటి వీడు ఏమన్నా చేతబడులు అవి చేస్తున్నాడేమో, రాత్రిపూట దీపం వెలిగించి కూర్చున్నాడు. ఈయన తిట్టిన రోజులు ఉన్నాయి. అలా విడిచిపెట్టుకుని చేశారు. మనం ఎంత చేస్తున్నాం ఆలోచించండి ఆయన స్థితికి రావడానికి. ఎరనానా అందులో 1% మనం చేయగలుగుతున్నావా? కానీ ఆయన కులాన్ని బట్టి తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఊళ్ళో. మనం ఏం చేద్దాం? ఎందుకంటే ఒక మనిషి కానీ ఒక వస్తువు యొక్క విలువ తెలియాలంటే నీకు దగ్గర విలువ ఉండాలి. అది లేనివాడు ఏం గుర్తించగలరా? కుడివాడి దగ్గర పెట్టి చెప్తే బ్రహ్మాండంగా ఉందంటే ఏమవుతుంది? అది జరుగుతోంది, వదిలేసేయండి. సో అంతఃకరణ శుద్ధి గల వారికే అర్థమవుతుంది, అందరికీ అవగాహన కాదు. ఇంతకన్నా క్లియర్గా ఏమైనా చెప్పాలా ఎరనానా? తర్వాత వేదానికి మరో పేరు శబ్ద బ్రహ్మం అని ఉన్నది. వేదానికి
వేదాలు నా స్వరూప స్వభావాలు. అంటే నిరాకారమైనటువంటి పరమాత్మని తెలుసుకోవాలంటే వేదాలలోనే చెప్పబడింది ఆయన స్వరూపం ఏమిటి, ఆయన యొక్క స్వభావం ఏమిటి అనేది. నిరాకారుడు కానీ ఆయనకు కూడా స్వరూపం ఉంది, స్వభావం ఉందని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలో అక్కడ చెప్పబడింది. అంటే దాన్ని తెలుసుకునే స్థాయి నీ దగ్గర ఉన్నప్పుడు అది అర్థమవుతుంది. అర్థమైందన్న. కృష్ణుడికి 11 అధ్యాయాలు అయిన తర్వాత 11 అధ్యాయాలు చూపించాడు విశ్వరూపం అర్జునుడికి. అంతకుముందంతా చెప్పాడు చాలా. 11వ అధ్యాయానికి వచ్చాక విశ్వరూపం చూపించాడు. అంటే తను ఏ విధంగా చిన్మయ రూపంలో అణుమాత్రంతో బీజంగా ఉండి ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడో చూపించాడు. అప్పుడు దాన్ని గ్రహించగలిగాడు వాడు. ముందుగానే ఇదంతా ఇదిరా అన్నాం అనుకో యాపా అంటాడు. అర్థమైనా? అందుకని కొన్ని విషయాలు పై తరగతుల్లోనే చెప్పాలి, ముందు చెప్పకూడదు. సరే ఒకరిద్దాం. సో వేదాలు నా స్వరూప స్వభావాలు కనుక వాటి రహస్యాలు తెలుసుకోవడం చాలా కష్టం. సో వేదం యొక్క రహస్యాన్ని పుస్తకం పెట్టేసుకుని బాగా ఇంతంత పెద్ద పుస్తకాలు చదివేసి నేను అర్థం చేసుకుంటానంటే అంతకన్నా మోసం ఇంకోటి లేదు. తర్వాత ఆ శబ్ద బ్రహ్మమైన వేదం పర, పశ్యంతి, మధ్యమ అనే వాణీ స్వరూపంలో ప్రాణ, మనః, ఇంద్రియాలుగా విరాజిల్లుతోంది. అంటే మన ప్రాణంలో అదే వేదం ఉన్నది, మన ప్రాణంలో. అప్పుడు పరా, తర్వాత మనస్సులో ఉన్నది పశ్యంతి, ఇంద్రియాలలో ఉంది మధ్యమ అనే 3 రకాలైనటువంటి స్వరూపంలో విరాజిల్లుతోంది ఈ శరీరంలో వేదం. వేదము సముద్రం వల్లే అపారం, అగాధం, అనంతం, గంభీరం. ఎన్ని విశేషణాలు వేశాడో చూడండి. దేనికి అంతులేదు చెప్పిన అన్ని మాటలకు కూడా. ఏనన్నా అది. తర్వాత దీని లోతు చూడడం ఎవడికి సాధ్యం కాని విషయం. కనుకనే జైమిని వంటి పండితులు కూడా వేదార్థం సరిగా నిర్ణయించి వ్రాయలేకపోయారు. ఎందుకంటే ఆయన వ్యాసుడు అంతా మొత్తం వేదరాశిగా ఉండేది వ్యాసుడు ముందు. దాన్ని 4 వేదాలుగా విభజించి ఒక్కొక్క పండితుడికి దాన్ని మీమాంసలు రాయడానికి అప్పచెప్పాడు. ఆ విధంగా ఈ జైమిని ముని అనే ఆయనకి పూర్వమీమాంస అనేటువంటి దాన్ని రాయడానికి ఇచ్చారు. ఆయన రాశాడు, కానీ పూర్తిగా వేదం యొక్క అర్థం ఆయనకి అర్థం కాలేదని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అటువంటి మహానుభావుడు వ్యాసుడు ఎన్నుకున్నవాడు. నువ్వు నేను సెలెక్ట్ చేసిన వాడు కాదు, మనవాడే లేని. అర్థమైందా?